నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎఫ్ఎంసీజీ సెక్టర్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ గురించి చాలామంది ఎక్కువగా ఇన్వెస్టెడ్గా ఉన్నారు. లైక్ ఐటీసీలో ఇన్వెస్టెడ్గా ఉన్నారు. చాలా పేర్లు తీసుకోవాలి అంటే డిఎఫ్ఎం ఫుడ్స్లో ఇన్వెస్టెడ్గా ఉన్నారు. వాటర్ బేస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. జైడస్ వెల్నెస్లో చాలామంది కొనున్నారు. గోద్రేజ్ యాగ్రోలో కొనున్నారు. పరాగ్ మిల్క్లో కొనున్నారు. ఇంకో స్టాక్ పేరు చెప్పబోతున్నాను, బ్రిటానియా ఇండస్ట్రీస్లో కూడా చాలామంది కొనున్నారు. కానీ ఇవన్నీ స్టాక్స్లో పిచ్చగా ఇరుక్కున్నారండి బాబు. అందరికీ ఈ స్టాక్స్ అండర్ పర్ఫామ్ చేసేసి ఆ పోర్ట్ఫోలియోలో ఉన్న వేరే కంపెనీస్ ఏవైతే రిజల్ట్లో అంటే మంచి ప్రాఫిట్ ఇస్తున్నాయో ఆ ప్రాఫిట్ అంతా కాస్త ఈ స్టాక్స్ తినేస్తున్నాయి. సో దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? అసలు ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ చాలా బాగుంటుందంటారు. వేరే కంపెనీస్ చాలా ఉన్నాయి. గుల్షన్ పాలీ, అనిక్ ఇండస్ట్రీస్, ఏవిటిఎన్పిఎల్, కేఎల్ఆర్ఎఫ్, హట్సన్ అగ్రో, ఐఎఫ్బి అగ్రో, ఎస్కే మెగ్ ప్రాడ్, ఇవన్నీ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ నేను మీ డీటెయిల్గా చూపిస్తాను స్క్రీన్ రికార్డింగ్లో. సో అసలు ఎక్కడ హోంవర్క్లు తప్పు చేశారు, ఎలా ఇటువంటి స్టాక్స్లో ఇరుక్కున్నారు, అండ్ ఆ తప్పు చేసే ముందే మీకు తెలిసిందా మీరు తప్పు చేస్తున్నారా అన్న విషయము తెలియనప్పుడు ఏ కాన్ఫిడెన్స్తో పెట్టుబడి పెట్టారు చాలామంది. ఎందుకంటే ఈరోజు రిజల్ట్, ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఏంటంటే లాసుల్లో ఉన్నారు. సో అలాంటి లాసులు రాకుండా ఇదే ఎఫ్ఎంసీజీలో వేరే కంపెనీస్ చాలా ఉన్నాయి. లైక్ మోర్ దెన్ 100% పైన రిజల్ట్స్ ఇచ్చాయి, అంటే ప్రాఫిట్ ఇచ్చాయి. మీరు పెట్టిన 15 లక్షకి ఈ వేరే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అది ప్రతి ₹1,00,000కి అదనంగా ₹1,00,000తో సహా 3.5 లక్షల వరకు ఎక్స్ట్రా ప్రాఫిట్స్ ఇచ్చాయండి. ఆ కంపెనీస్ ఏవి అది కూడా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ ప్రైస్ 3562లో క్లోజింగ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే గుల్షన్ పాలీ లిమిటెడ్, పాలీసాల్స్ లిమిటెడ్ 331% రిటర్న్స్ ఇచ్చిందండి. అంటే ప్రతి లక్ష పెట్టుబడికి 3,31,000 వరకు అదనంగా ప్రాఫిట్ ఇచ్చింది. అలాగే అనిక్ ఇండస్ట్రీస్ 146%, ఏవిటి న్యాచురల్ ప్రోడక్ట్స్ 106%, కోవిల్ పట్టి లక్ష్మీ రోలర్ ఫ్లోర్ మిల్స్ లిమిటెడ్ 94% రిటర్న్స్ ఇచ్చింది. హట్సన్ అగ్రో ప్రోడక్ట్స్ 51% రిటర్న్స్ ఇచ్చింది. ఐఎఫ్బి అగ్రో ఇండస్ట్రీస్ 40% రిటర్న్స్ ఇచ్చింది. ఎస్కేఎం ఎగ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ ఇండియా లిమిటెడ్ 36%, దావత్ ఎల్టీ ఫుడ్స్ లిమిటెడ్ 36% రిటర్న్స్, హెరిటేజ్ ఫుడ్స్ 32%, జేకే డైరీ ఉమంగ్ డైరీస్ లిమిటెడ్ 26% రిటర్న్స్, మ్యారికో లిమిటెడ్ 22% ప్రాఫిట్, ఏడిఎఫ్ ఫుడ్స్ లిమిటెడ్ 21%, జుబిలెంట్ ఫుడ్, డొమినోస్ పిజ్జా ఇది కూడా ఓన్లీ 21% అయినా, చాలా తక్కువ అండి. మొత్తం ఒక సంవత్సరంలో 2021 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి వరకు 1 ఇయర్లో ఇంతేనా, చాలా తక్కువ. ప్రతాప్ స్నాక్స్ 18%, వాడిలాల్ ఇండస్ట్రీస్ 17%, అవంతి ఫీడ్స్ 12% ప్రాఫిట్, కేఆర్బిఎల్ లిమిటెడ్ 11% ప్రాఫిట్, టేస్టీ బైట్స్ ఈటబుల్స్ 9% ఓన్లీ, అగ్రోటెక్ ఫుడ్స్ లిమిటెడ్ 8% ఓన్లీ, నెస్లే ఇండియా 6% ఓన్లీ, విబిఎల్ వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ 5% ఓన్లీ. ఇక చూస్తే బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురించి మనం మాట్లాడుతున్నాము. అది 1% ఇచ్చిందండి. అంటే లక్ష పెట్టుబడికి ₹1000 అసలు బ్యాంక్ ఇంట్రెస్ట్ బాగుంటుందండి దీనికంటే. కనీసం 5-6 వేలు వచ్చేటిగా అది లేదు. సో వెరీ డిసప్పాయింటింగ్. సో మొత్తానికి లాస్ ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ₹1000 బ్రిటానియా ఇచ్చింది. డిఎఫ్ఎం ఫుడ్స్ చూసుకుంటే 27% వరకు లాస్ ఇచ్చింది. అంటే ప్రతి లక్షకి 27,000 మాయమైపోయాయి. సో వాటర్ బేస్, జైడస్ వెల్నెస్, గోద్రేజ్ అగ్రో ఇవన్నీ కూడా -2%, -13%, -11%. సో వాట్ టు డూ బ్రిటానియా ఇండస్ట్రీస్ గురించి అది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో థర్డ్ క్వార్టర్లో చూసుకుంటే బ్రిటానియా ప్రాఫిట్ పడిపోయిందండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో 18% లాస్, పర్సంటేజ్లో ప్రాఫిట్లో లాస్ వచ్చిందనమాట. యాక్చువల్గా సిన్స్ జూలై 2020 నుంచి ఈ రోజు వరకు అసలు ఈ స్టాక్ ఎక్కడికి వెళ్ళలేదు. కంప్లీట్ ఫ్లాట్ మూమెంట్ టిల్ టుడే. 4181 ప్రైస్ కింద వచ్చేసినప్పటి నుంచి
3,302 రూపీస్ మధ్యలోనే ఉన్నది. ఈ స్టాక్ ఎక్కడికి వెళ్ళలా. సో ఈ విషయాలు మీరు ఎందుకు గమనించారండి? ఇటువంటి అన్ని ప్రైస్ జోన్స్, ప్రైస్ రేంజెస్, ఫ్లాట్ మూమెంట్స్ అన్నీ వాచ్ చేయాలి. చూడండి, మీకోసం హెల్ప్ అవ్వడానికి ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నాను. అది ఎడ్యుకేషనల్ పరంగా. మీ హోంవర్క్ మీరు తప్పకుండా మీరు చేసుకోవాలి. దాని తర్వాత మీరు నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. బాయ్.